ఫ్రెండ్స్, కాపీరైట్ కంటెంట్ని చాలామంది అప్లోడ్ చేస్తున్నారు కదా. బట్ మీలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో కాపీరైట్ కంటెంట్ గురించి మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత పెద్ద ఛానల్ అయినా సరే కాపీరైట్ కంటెంట్ని యూట్యూబ్ అనేది అలౌ చేయదు. అండ్ నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియోస్కి సాంగ్స్ని ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పి. అండ్ అదే కాకుండా మీకు లాంగ్ వీడియోస్కి కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి అని చెప్పి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అంతేకాదు, మీలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే వేరే సాంగ్స్ డౌన్లోడ్ చేసి ఆడియోని సపరేట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చేసినా సరే మీకు ఖచ్చితంగా కాపీరైట్ అనేది పడుతుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే సాంగ్ వేరేది పెట్టి మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ మొత్తం పెడితే కాపీరైట్ పడదు అని అనుకుంటున్నారు. కానీ అలా వేసినా సరే సాంగ్కి కాపీరైట్ అనేది పడుతుంది. జస్ట్ ఒక 5 సెకండ్స్ 4 సెకండ్స్ ఎలా అయితే పడకుండా ఉండే ఛాన్స్ ఉండొచ్చు, బట్ అది కూడా చెప్పలేము. బట్ చాలామంది ఏం చేస్తారంటే 1 మినిట్ 2 మినిట్ 5 మినిట్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యూట్యూబ్ నుంచి వీడియోస్ని డౌన్లోడ్ చేసి సపరేట్ చేసి ఆ వీడియో కాదు కదా మాకెందుకు కాపీరైట్ పడుతుందని ఒక చిన్న భ్రమలో ఉంటారు. బట్ వాళ్ళ కోసం ఏంటంటే నేను మీకు వైటీ స్టూడియో నుంచి ఒక ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా మీరు డైరెక్ట్గా వైటీ స్టూడియోలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఎందుకంటే అందులో కొన్ని మీకు నో అట్రిబ్యూషన్ ట్రాక్స్ అని ఉంటాయి, వాటిని మాత్రం మీరు డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ అయినంత వరకు చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గర ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉందో దాని నుంచి మీకు ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను. అండ్ అంతేకాదు, దీనిలో మీకు వైటీ స్టూడియో నుంచి అన్ని మ్యూజిక్స్ కూడా మీకు కాపీరైట్ లేనివి అయితే కాదు. సో అందుకే నేను క్లియర్గా చూపిస్తాను ఏవైతే మీరు డౌన్లోడ్ చేయాలి అనేది. సో ముందుగా మీ దగ్గర ఏదైతే గూగుల్ క్రోమ్ అనేది ఉందో ఆ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో మీరు studio.youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ 2-3 లింక్స్ అయితే స్టార్టింగ్లో కనిపిస్తున్నాయి కదా, యూట్యూబ్ స్టూడియో అని, లాగిన్ అని. సో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా మీకు వైటీ స్టూడియో యాప్ ఏదైతే ఉందో ఆ యాప్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఇలా యాప్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. సో ఏం చేద్దామంటే అలా కాకుండా కింద లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మన యాప్కి రీడైరెక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మన స్టూడియోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. చూసారు కదా, ఇలాగా మన ఛానల్ డాష్బోర్డ్ ఏదైతే ఉందో ఆ డాష్బోర్డ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేస్తే మీకు సిస్టంలో అయితే క్లియర్గా ఉంటుంది, బట్ మొబైల్ కాబట్టి కొంచెం జూమ్ చేయాలి. సో చూడండి, మీకు జూమ్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు మ్యూజిక్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సింబల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ జూమ్ అవుట్ చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేస్తే మీకు డాష్బోర్డ్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డాష్బోర్డ్ కనిపిస్తుంది కదా, ఈ డాష్బోర్డ్లో మనకి ఇవన్నీ కూడా మ్యూజిక్స్ అనమాట. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంతేకాదు ఈ పక్కన మ్యూజిక్ పక్కన సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది చూసారా. సో అదేంటంటే మనం ఏంటంటే షార్ట్స్కి తర్వాత లాంగ్ వీడియోస్కి కూడా కొన్ని క్లిప్పింగ్ సౌండ్స్ వాడతాం కదా, లైక్ బర్డ్స్ వాయిస్ కానీ, లేదనుకుంటే అలారం సౌండ్స్, లేదంటే సైరన్ సౌండ్స్, ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఈ సౌండ్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. చూడండి, మీకు ఇందులో ఇవన్నీ కూడా మనకి కాపీరైట్ లేనివి అయితే కాదు. ఇందులో మనకి కాపీరైట్ లేనివి మాత్రమే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. అన్నిట్లో మనకి ఫ్రీ మ్యూజిక్ అని ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇక్కడ మనకి కొంచెం జూమ్ చేస్తే లైసెన్స్ టైప్ అని ఉంది. ఇక్కడ ఈ లైసెన్స్ టైప్ దగ్గర కిందన ప్లే బటన్ ఉంది కదా, ఆ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ యూ కెన్ యూజ్ దిస్ ఆడియో ట్రాక్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ ఇంక్లూడింగ్ వీడియోస్ దట్ యూ మానిటైజ్, నో అట్రిబ్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఈ మ్యూజిక్ని ఏ వీడియోకైనా యూజ్ చేసుకోవచ్చు, మీకు మానిటైజేషన్ ప్రాబ్లం అనేది రాదు అని వస్తుంది. సో అంటే ఏంటి, మీకు ఇక్కడ లైసెన్స్ టైప్ అనేది ఫ్రీ అనమాట, అంటే నో అట్రిబ్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. బట్ మీకు ప్రతి దానికి ఇలా వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది అని అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి పైన చూడండి, ఇక్కడ మీకు సెర్చ్ ఫర్ ఫిల్టర్ లైబ్రరీ అని ఉంది కదా, రెడ్యూస్ అవుతూ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చూడండి అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్, అట్రిబ్యూషన్ రిక్వైర్డ్. అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అంటే మీకు కాపీరైట్ పడే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అంటే మీకు ఈ ఎటువంటి కాపీరైట్ లేని మ్యూజిక్స్ అన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు నేను దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే దేనికైతే కాపీరైట్ ఉండవో ఆ మ్యూజిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ప్రతిసారి ఇక్కడ లైసెన్స్ టైప్ అని ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ పైన ట్యాప్ చేసి ప్లే చేసుకొని మనకి నచ్చింది అనుకోండి.
సో ఆ మ్యూజిక్ని మనం వెంటనే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన లైబ్రరీలోకి అయితే మొబైల్ అయితే మొబైల్, ట్యాబ్ అయితే ట్యాబ్, దేనిలోకి అయితే దానిలోకి మనకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది. దీన్ని మనం ఏం చేస్తామంటే మనం వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎందుకు ఇలా బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయాలంటే కొంతమంది ఏంటంటే గ్యాప్ ఇచ్చి చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాదు సిచ్యువేషనల్ వీడియోస్ చెప్తూ ఉంటారు కదా, అండ్ హర్రర్స్ అని, తర్వాత డివోషనల్ అని, ఇలాంటివి మీరు మీ కంటెంట్కి ఏదైతే సూటబుల్ అవుతుందో కాపీరైట్ లేకుండా ఆ మ్యూజిక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సౌండ్ ట్రాక్స్ కూడా సేమ్, ఇక్కడ మీరు ట్యాప్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్కి అయితే మ్యాక్సిమం అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి యాట్రిబ్యూషన్ ఎవరు కూడా కాపీరైట్ అనేది వేయరు, ఇక్కడ మనకు ఆప్షన్ కూడా లేదు యాట్రిబ్యూషన్ అని చెప్పి. సో మీరు హ్యాపీగా ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలా మీరు కిందకి వెళ్తే ఇవే కాదు, ఇంకా మీకు ఈ నెక్స్ట్ పేజ్ ఏదైతే ఉందో టోటల్ ఎన్ని ఇచ్చారంటే 364 ఇచ్చారు, చూసారు కదా. సో ఒక పేజ్లో 30 అనేవి ఉంటాయి. సో ఈ 364 కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మ్యూజిక్ కూడా అంతే. మీ టోటల్ ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ పేజ్, మ్యూజిక్సే లాస్ట్ అని అనుకోవద్దు, ఇంకా మీకు 841 మ్యూజిక్స్ ఉన్నాయి టోటల్. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఈ కిందన రైట్ సైడ్ ఈ యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తుంది. సో చూసారు కదా, సో 31 to 60 అంటే నెక్స్ట్ పేజ్లో ఉన్నాం. సో ఇందులో కూడా మీకు సూటబుల్ది దొరకలేదు అని అనుకోండి, మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. ఇలా కాకుండా మీకు ఇంకొకలా ఫిల్టర్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రాక్ టైటిల్, జనరల్, తర్వాత ఇక్కడ చూసారు కదా ఆర్టిస్ట్ నేమ్ బట్టి, డ్యూరేషన్ బట్టి, అంటే 1 minute కావాలా 2 minutes కావాలా అని చెప్పి, తర్వాత ఇక్కడ మీకు చూసారా మూడ్, డ్రామాటిక్, యాంగ్రీ అంటే ఎమోషనల్వి, బ్యాక్గ్రౌండ్ హర్రర్ మ్యూజిక్స్ అని, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా. సో అలా కావాలనుకుంటే ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ దానిపైన ట్యాప్ చేస్తే యాంగ్రీ, బ్రైట్, కామ్, డార్క్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో నేను ఏం చేస్తానంటే డార్క్ అని ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు నాకు ఏమవుతుంది చూసారు కదా, ఈ ప్లేలిస్ట్లో మొత్తం అన్నీ కూడా సేమ్ అవే ఏదైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో, సో డార్క్ అని దానికి రిలేటెడ్ మ్యూజిక్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. ఈ లైసెన్స్ టైప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి. మ్యూజిక్ బాగుంది కదా అని చెప్పి మీరు డైరెక్ట్గా ఇది చెక్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకుంటే తర్వాత కాపీరైట్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఈ ఫార్మేట్లో మాత్రమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదా సౌండ్ ఎఫెక్ట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతే, అలా కాకుండా మీరు వేరే ఫార్మేట్లో చేస్తాను అంటే మీకు కాపీరైట్ కంటెంట్ లేదా కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. సో ఎవ్వరు కూడా తెలిసిన తర్వాత కూడా మీరు కాపీరైట్ మ్యూజిక్స్ లేదా కాపీరైట్ సౌండ్స్ని మీరు యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఛానల్ అనేది మోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు పడిన కష్టం అంతా కూడా వేస్ట్ అవుతుంది. అండ్ నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.